పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రేమికులకు, ప్రకృతి ఆరాధకులకు ఇవే నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్. ప్రకృతి అంటే మనం అంటే ప్రకృతి. ఈ అనంత విశ్వం పంచభూతములతో నిండినది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే ఈ పంచభూతములో కలయికనే మన శరీరం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. అయితే గాలి కలుషితమైపోతుంది. పారిశ్రామిక విషవాయువుల వలన, వాహనాల పొగల సెగల వలన వాతావరణం కలుషితమైపోతుంది. దానివల్ల మన ప్రాణవాయువు కూడా కరువైపోతుంది. వృక్షో రక్షితే రక్షిత. చెట్లను మనం రక్షిస్తే ఆ చెట్లు మనల్ని రక్షిస్తాయి. చెట్ల వలన విషవాయువులు చెట్లు పీల్చుకొని మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ని వదులుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మనిషికి 4-5 చెట్ల చొప్పున పెంచాలి. 4-5 చెట్లు లేకపోయినా కనీసం ఒక చెట్టు అయినా పెంచాలి. అయితే చెట్ల వలన వర్షాలు కురుస్తాయి. చెట్ల వలన ఓజోన్ పొర దెబ్బతినే అవకాశం ఉండదు. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యుని నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు భూమిని అంటి మనకు అనేక జబ్బులకు దారితీస్తాయి. అయితే చెట్లను నరికివేయడము, రోడ్లు వెడల్పు, డెవలప్మెంటు, ఎన్నెన్నో కార్యక్రమాలు అంటున్నారు. సరే, డెవలప్మెంట్ అయినప్పటికీ చెట్లను కూడా పెంచాలి, చెట్లను కూడా పరిరక్షించాలి. ప్రకృతి పరిరక్షణలో చెట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే నీరు పారిశ్రామిక వ్యర్థ జలముల వలననే కాకుండా వ్యవసాయ ఆధారిత ఇప్పుడున్న కెమికల్స్ ఎరువుల వలన కూడా జల కాలుష్యం ఏర్పడుతుంది. జల కాలుష్యమే కాదు, వాయు కాలుష్యం, భూ కాలుష్యం కూడా ఏర్పడుతుంది. అంటే ఒకప్పుడు నేను వ్యవసాయం కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డగా నాకు ఒక ఐడియా ఉంది. ఒకప్పుడు మా దగ్గర కూడా చాలా పశువులు ఉండేవి. అయితే ఒకప్పుడు పశువుల మూత్రాలతో కూడిన ఎరువులను, ఆకు ఆలములతో కూడిన ఎరువులతో ఉపయోగించి వ్యవసాయం చేసేవాళ్ళు. అది ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి సంబంధమైన ఎరువులనే వాడేవాళ్ళు. ఇప్పుడంతా కెమికల్స్తో కూడిన ఎరువులే. అయితే వాటి వలన కూడా ఈ పర్యావరణ పరిరక్షణకు భంగం కలుగుతుంది. అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనిషి జనాభాకు 4-5 రెట్లు గో సంపద ఉండేది, గో జనాభా ఉండేది. ఇప్పుడు అది లేదు. అయితే గోవుల వలన కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రకృతి కూడా ఎంతో అందంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. వాటి వలన కూడా మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా గోశాలలో గోవులు సంరక్షించి పెంచుతున్న వాళ్ళకి ఇవే నా పాదాభివందనం. భూకాలుష్యం అంటే ప్రకృతిలో పుట్టి, ప్రకృతి ద్వారా తయారయ్యి, ప్రకృతిలో కలిసిపోయే వస్తువులనే వాడాలి. అలా వాడినప్పుడే భూకాలుష్యం ఏర్పడదు. అయితే ప్లాస్టిక్ వాడకం కానీ, తదితర భూమికి హాని కలిగించే ఏ వస్తువులను వాడినా అవి చనిపోవు. ఆ వస్తువులు అంతా ప్రకృతిలో కలిసిపోవు. కాబట్టి వాటి వల్ల కూడా మనకు ఈ ప్రకృతి పరిరక్షణకు ఆటంకం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు అది నిషేధిస్తేనే బెస్ట్, మంచిది. అయితే ఇవన్నీ ప్రకృతిని పరిరక్షణకు భంగం కలిగించేవి, ప్రకృతి పరిరక్షణకు నాశనం చేసేవే. కనుక వీటన్నిటిని మనం వాడుకోకుండా నిషేధించడం మంచిది. ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత. నా వంతుగా నేను ప్రకృతి పరిరక్షణకు పూనుకుంటున్నాను. అయితే ప్రకృతిని నేను ఒక దైవంగా భావిస్తున్నాను. ప్రకృతి అంటే దైవం, దైవం అంటేనే ప్రకృతి.
అని నా భావన. మనము ఇంట్లో గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నట్టుగానే రాను రాను స్వచ్ఛమైన గాలి దొరకలేక గాలి పీల్చుకొని బ్రతకడానికి ఆక్సిజన్లు కూడా బుక్ చేసుకొని పీల్చుకునే దౌర్భాగ్యం మునుముందు రాబోతుందేమని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే మరొక్కసారి నేను మీకు శిరస్సు వంచి సవినయంగా ప్రార్థిస్తున్నాను. మీ వంతుగా ప్రకృతి పరిరక్షణకు పూనుకోవాలని నేను మీకు పదే 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 విన్నవించుకుంటున్నాను. ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత.